ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనమును చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చదువుకున్నాం. అటు రీతిగా ఈరోజు మరి ఒక భక్తుని యొక్క జీవితం, మరి ఒక మిషనరీ యొక్క జీవిత అనుభవాలను క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడలారా, ఇది మనకెంతో ఆశీర్వాదకరం. మరి 1813వ సంవత్సరం మార్చి 19న స్కాట్లాండ్లో జన్మించాడు డేవిడ్ లివింగ్స్టన్. అవును, డేవిడ్ లివింగ్స్టన్ అనగానే ఆఫ్రికా చీకటి ఖండాన్ని దేవుని కొరకు వెలుగుమయం చేసిన వ్యక్తి. అవును, ఎంతో శక్తివంతమైన సేవా పరిచర్యను చేసి ఈ రోజుకి కూడా సజీవ సాక్షులుగా దేవుని మహిమ కొరకు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి వీరి జీవిత అనుభవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి గురించి మనము తెలుసుకోవటం మనకి కూడా ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఈ యొక్క నీల్ లివింగ్స్టన్ యొక్క తండ్రి, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మరి తండ్రి, ప్రియ దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క తండ్రి పేరు నీల్ లివింగ్స్టన్. అతను ఎప్పుడు కూడా తన కుమారునికి మరి మిషనరీ జీవిత అనుభవాలను ఈ విధంగానే తెలియజేస్తూ ఉండేవాడు. పలానా భక్తుడు పలానా దేశానికి, పలానా గ్రామానికి, పలానా ప్రాంతానికి వెళ్ళి దేవుని కొరకు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ఎంతో గొప్ప సేవ చేశారు అని తన చిన్నతనంలో తండ్రి బోధిస్తూ ఉన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ తన తండ్రితో చెప్పేవాడు, నాన్న నేను కూడా మిషనరీని అవుతాను, దేవుని కొరకు గొప్ప పరిచర్యను చేస్తాను అని చెప్పినప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆర్థికంగా వారు కూడా ఎంతగానో మరి బలహీనులుగా ఉన్నప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు. నూలు మిల్లులో పనిచేస్తూ ఉండేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ కూడా తల్లిదండ్రులతో కలిసి దాదాపు 12 గంటలు కష్టపడి పనిచేస్తూ చదువుకునే అనుభవం కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకి చదువు అంటే ఎంతో ఆసక్తి, సైన్స్ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రికి సైన్స్ అంటే ఇష్టం ఉండదు. ఈ సైన్స్ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల దేవుడు లేడు అని ఎంతోమంది నాస్తికత్వంలోనికి వచ్చిన వారు ఉన్నారు. కనుక అంతగా నీవు సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపొద్దు అనేవాడు. కానీ డేవిడ్ లివింగ్స్టన్ అటు రీతిగా కాకుండా, నేను డాక్టర్ అవ్వాలి, దేవుని కొరకు గొప్ప సేవ చేయాలి, అనేకులను స్వస్థపరుస్తూ వైద్యం చేస్తూ ప్రభు గురించి ప్రకటించాలి, ఇది కూడా దేవుని సృష్టే అని తెలియచేయాలి అని తను ఎంతో పట్టుదల కలిగి డాక్టర్ చదువుతూ ఆ నూలు మిల్లులో పనిచేస్తూనే, ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడి కొన్ని గంటలు పనిచేస్తూ తను చదువుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ మరి డేవిడ్ లివింగ్స్టన్గా మారాడు. అయితే తను సేవా జీవితానికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు తను చైనా వెళ్ళి దేవుని గురించి సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు బిడలుగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక సేవకుడు అతనిని కలుస్తాడు. అతని పేరు రాబర్ట్ మఫర్ట్. అతను అంటాడు, డేవిడ్ లివింగ్స్టన్, చైనా దేశము కన్నా కూడా ఆఫ్రికా దేశం ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క ప్రజల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కాబట్టి నీవు ఇక్కడికి వెళ్ళడం మేలు అని ఆ సేవకుని ద్వారా ప్రేరేపించబడి, ప్రియ దేవుని బిడలారా, తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆఫ్రికా దేశం వెళ్ళి దేవుని కొరకు గొప్ప పరిచర్య చేయడానికి సిద్ధపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ఆఫ్రికా దేశము చేరుకోకముందు ఆ ఓడ నావికులైన వారితో పరిచయం పెంచుకొని, వారితో సన్నిహితంగా ఉంటూ వారికి మంచి స్నేహితుడిగా మారిపోయి నావిగేషన్ నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నావిగేషన్ తర్వాత పరిచర్యలో ఆఫ్రికా ఖండాన్ని మరి ఆ యొక్క మ్యాప్ని సిద్ధపరచడానికి ఎంతగానో ఉపయోగపడింది డేవిడ్ లివింగ్స్టన్కి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తరువాత మరి రాబర్ట్ మఫర్ట్ అనే తన కుమార్తెను డేవిడ్ లివింగ్స్టన్కి ఇచ్చి వివాహం జరిగిస్తాడు ఆ యొక్క సేవకుడు. ఇటువంటి గొప్ప భక్తుడు, మంచి సేవకుడు అని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించినప్పుడు మరి కొంతకాలం తనతో పాటు కలిసి ఆ ఆఫ్రికా దేశంలో భర్తతో కలిసి పరిచర్య చేసిన అనంతరం బిడ్డలు కలుగుతారు.
ఆ పిల్లలు కలిగినప్పుడు కొంచెం అనారోగ్యం పరిస్థితులు ఆ బిడ్డలకి వస్తూ ఉండగా మరి తన భార్య పిల్లలతో కలిసి తిరిగి తన దేశం వెళ్ళిపోతూ ఉంది. నేను మరలా వస్తాను, నా పిల్లలు పెద్ద అయినాక వస్తాను, నీతో పాటు కలిసి నేను కూడా సేవ చేస్తాను, ఇప్పుడు పిల్లలు చిన్నవారుగా ఉన్నారు అని మరి వెళ్ళిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ దేవుని కొరకు గొప్ప శక్తివంతమైన పరిచర్య చేస్తూ ఎంతో మంది చీకటి బ్రతుకుల్లో దేవుని వెలుగుని నింపుతూ దేవుని ప్రేమను చాటుతూ ఉన్నాడు. అక్కడ ప్రజలు గొర్రెలను మేపుకుంటూ ఉండే అనుభవం కలిగిన వారు. ఆ అడవి ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉండగా ఎన్నో సింహాలు వచ్చి ఆ గొర్రెలను అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవి. అక్కడున్న మనుషులను కూడా కుదిరితే మరి ఎన్నో విధాలుగా గాయపరుస్తూ ఉండే ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి అనుభవంలో ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఒక సమయంలో ఆ యొక్క గొర్రెలు మేపుతున్న ఆ ప్రజల దగ్గరకు ఆ సింహము, ఆ క్రూర మృగము పొంచి ఉండి వస్తూ ఉండగా తన దగ్గర ఉన్న గన్తో షూట్ చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయంలో ఆ సింహము అమాంతంగా వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క భుజము పైన మరి పట్టుకొని ఆ భుజాన్ని బాగా గాయపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గాయపరిచినప్పుడు తన యొక్క మరి మిగిలిన అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క వ్యక్తులు వచ్చి దానిని మరి చంపేస్తారు. అటు రీతిగా విడిపించినప్పుడు ఈ గూడు సడలిపోయినట్లు అయిపోతుంది. ఆనాడు నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ డేవిడ్ లివింగ్స్టన్కి సరిగ్గా పనిచేయదు, సరిగ్గా పైకి ఎత్తలేడు. అయినప్పటికీ కూడా తను నిరాశ పడలేదు. తను ఒక డాక్టర్ అయినప్పటికీ, ఒక గొప్ప సేవకుడు అయినప్పటికీ ఏ విషయంలో కూడా అతను కురుంగిపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కొరకు శక్తివంతంగా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతూ అనేకులకు వైద్యం అందిస్తూ దేవుని ప్రేమను తెలియచేస్తూ చీకటి బ్రతుకుల్లో దేవుని వెలుగును నింపుతూ ఉండగా ఒక రోజున సేవా మార్గంలో మరి ఒక శోధన ఆ అడవి ప్రాంతంలో నడుచుకుంటూ కాలినడక మీద వెళుతూ ఉండగా ఒక చెట్టు కొమ్మ అతని ఎడమ కన్నుకు పొడుచుకుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కన్ను పడిపోతుంది. ఆ కన్ను సరిగ్గా పనిచేయదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మరి ఒక సమయంలో అతని ఎడమ కాలు కూడా గాయపడుతుంది. ఆ యొక్క అడవి ప్రాంతములో ఆ కాలి నడక ద్వారా జీవితాంతము కూడా డేవిడ్ లివింగ్స్టన్ ఎడమ కన్నుతోనూ, ఎడమ చేయితోనూ, ఎడమ కాలుతోనూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ, నడవలేక ఎంతో నొప్పితో బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని పరిచర్య విషయంలో ఏ రోజు కూడా వెనక్కి తగ్గలేదు. అవును, తను ఒక గురి కలిగి ఆఫ్రికా ఖండంలో 1000 గ్రామాలను నేను దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, అక్కడ ప్రాంతంలో దేవుని యొక్క వెలుగుని, జీవాన్ని ఆ ప్రజల్లో నింపాలి అన్న ఉద్దేశంతో ముందుకు కొనసాగుతాడు. ఆఫ్రికా దేశంలో ఉన్న ఆ యొక్క ఎండల తీవ్రతను బట్టి అతని యొక్క రంగు కూడా మారిపోతుంది, నల్లగా మారిపోతాడు. అయ్యో, కొన్ని సంవత్సరాలకి తన భార్య పిల్లలను చూసుకోవడానికి తన దేశం వెళ్ళినప్పుడు తన భార్య తనను గుర్తుపట్టలేనంత వికృతంగా మారిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. అవును, ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ కాలు నల్లని వ్యక్తిగా మారిపోయినప్పుడు తన భార్య ఎంతగానో బాధపడుతుంది. అయినప్పటికీ కూడా లేదు, నేను మరలా వెళ్ళాలి, భార్య బిడ్డలను చూసుకొని కొన్ని దినాలు గడిపి మరలా తిరిగి ఆఫ్రికా దేశం వెళ్ళిపోతాడు ప్రియ దేవుని బిడ్డలారా. వెళ్ళి దేవుని కొరకు పట్టుదల కలిగి, ఒక గురి కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఒక మెడిసిన్ అనేది మరి తక్కువైంది. అది కనిపించట్లేదు. ఏ విధంగా అది కనిపించట్లేదో తెలియదు తనకి. కానీ ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అనుకున్న రీతిగా ఒక భక్తుడు వస్తాడు, ఒక వ్యక్తి వస్తాడు. అతను అనుకుంటాడు, నేను ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద నాస్తికుణ్ణి అని పరిచయం చేసుకుంటాడు డేవిడ్ లివింగ్స్టన్తో. ఇదిగో ఈ మెడిసిన్ నీకు ఇవ్వమని చెప్పేసి మరి నన్ను పంపించారు, ఈ విధంగా నీకు కావలసిన మెడిసిన్ నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు అతనితో కలిసి 4 నెలలు మరి డేవిడ్ లివింగ్స్టన్తో కలిసి అదే ప్రాంతంలో జీవిస్తాడు ఆ నాస్తికుడైన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఒక నాస్తికుడుగా, ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 నాస్తికుడిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి 4 నెలల్లో క్రీస్తు సేవకుడిగా మారిపోతాడు డేవిడ్ లివింగ్స్టన్తో కలిసి జీవించుట ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శక్తివంతమైన జీవితాన్ని దేవుని మహిమ కొరకు అనుదినము జీవిస్తూ ఎన్నో సౌకర్యాలను విడి
చిన్న పూరె గుడిసెలో ఉండి మోకరించి ప్రార్థించే అనుభవం కలిగిన వాడు, కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవం కలిగిన వాడు, ఆ ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో తన భార్య కూడా తనతో కలిసి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నేను నా భర్తతో కలిసి సేవ చేయాలి అన్న ఆలోచనతో వస్తుంది మేరీ. అటువంటి సమయంలో కొంతకాలము గడుస్తూ ఉండగా అనుకునే రీతిగా ఒక విషపు జ్వరం ఆమెకు రావడం, హఠాత్తుగా మరణించటం జరుగుతుంది. డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగానో గుండె పగిలే విధంగా ఆ భార్య, ఎంతో ప్రేమగా చూసుకునే భార్య, అధికంగా ప్రేమించే భార్యను కోల్పోతాడు. కోల్పోయిన సమయంలో గుండె పగిలే విధంగా రోదిస్తాడు, ఏడుస్తాడు. అయినప్పటికీ కూడా, నా ప్రభువా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే కనపరుస్తున్నాను, నీవే నా సర్వస్వం అని దేవుని కొరకు మరింత శక్తివంతంగా భార్యను కోల్పోయినప్పటికీ కూడా దేవుని ప్రేమించుటలో మరింత శక్తివంతంగా బలపరచబడ్డాడే కానీ కృంగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు జీవించాడు. తన భార్యను కోల్పోయినప్పటికీ తను ఒక గురి కలిగి 1000 గ్రామాలకు నేను సువార్తను అందించాలన్న ఆశతో మరి ఆ యొక్క మరుగున పడిపోయిన గ్రామాలన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఒక మ్యాప్ని అతను చక్కగా సిద్ధపరిచాడు. మరలా నా తర్వాత అనేక మంది సేవకులు, మిషనరీస్ ఈ చీకటి ఖండాన్ని వెలిగించాలి అని మరుగున పడిపోయిన గ్రామాలన్నీ కూడా అతను ఒక మ్యాప్ ద్వారా సిద్ధపరిచి మరి అనేకులకు దిక్సూచిగా ఏర్పరిచినప్పుడు, ప్రియ దేవుని బిడలారా, చీకటి ఖండాన్ని దేవుని కొరకు మొట్టమొదట మిషనరీగా వెళ్ళి దేవుని మహిమ కొరకు ఆ యొక్క ప్రాంతం అంతటిని వెలిగించి విజయవంతమైన సేవా జీవితమును జీవించిన వ్యక్తి ప్రియ దేవుని బిడలారా. అయితే ఈ యొక్క సమయంలో మరి అతను కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి చివరి దశకు వచ్చేస్తాడు. మోకరించే అనుభవం కూడా, ఎవరైనా వచ్చి సహకరించి తనని మోకరింప చేయాలి, నన్ను మోకరింప చేయండి, నేను నా తండ్రితో మోకాళ్ళ మీదే ప్రార్థించాలి, నేను పండుకొని ప్రార్థించిన. చూడండి ఎంత సమర్పణ, ఎంత భక్తి, ఎంత శక్తివంతమైన భక్తి. తన కాలు పని చేయకపోయినా, చెయ్యి పని చేయకపోయినా నాకు మోకరింప చేయండి అని ఆ సహకారులతో ఎవరైనా వచ్చి అతనిని మోకాళ్ళ మీద కూర్చుండపెట్టినప్పుడు దేవునితో ప్రార్థిస్తూ ఉండే అనుభవం, దేవుని గోజాడుకుంటూ ఉండే అనుభవం, దేవుని ఎదుట ఈ యొక్క ప్రజల యొక్క విడుదల, క్షేమం కొరకు కన్నీరు కార్చి రోదిస్తూనే తన స్తుతి శ్వాసను విడిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ యొక్క ప్రాంతంలో ప్రజలంటారు, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె మా కొరకే, ఈ మా ప్రజల కొరకే కొట్టుకున్నది, అంతము వరకు కూడా ఈ గుండె మా కొరకే తప్పించింది, మా కొరకే, మమ్ములను విడిపించుట కొరకే, మమ్ములను రక్షించుట కొరకే అని ఆ గుండెను వారు తీసేసుకుంటారు. దానిని ఆఫ్రికా దేశంలోనే పాతిపెట్టేస్తారు. తర్వాత దేహాన్ని తీసుకువెళ్ళి ఇంగ్లాండ్లో పాతిపెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు విజయవంతమైన జీవితం, కరువైన, ఖడ్గమైన, శ్రమైన, హింస అయిన క్రీస్తు ప్రేమ నుంచి ఏది నన్ను వేరు చేయదు అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుని కొరకు నమ్మకంగా విజయవంతమైన పరిచర్య చేసిన డేవిడ్ లివింగ్స్టన్ చీకటి ఖండాన్ని వెలుగుమయం చేసిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు అని. నీవు వెలుగుగా ఉన్నావా? నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ పొరుగువారికి, నీ స్నేహితులకు నీ జీవితం వెలుగునిచ్చే జీవితంగా, దేవుని ప్రేమను నింపే జీవితంగా ఉన్నదా? ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని ఎదుట సరి చేసుకొని శక్తివంతమైన, యోగ్యమైన భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవితం మా ముందుంచారు. అవును ప్రభువా, సర్వస్వాన్ని కోల్పోయినా నిన్ను హత్తుకొని నమ్మకంగా తుది శ్వాస వరకు నీ మహిమ కొరకు జీవించిన వ్యక్తి. ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ తండ్రి నాయన నిన్ను విడవలేదు ప్రభువా. ఆఫ్రికా ఖండమును, చీకటి ఖండాన్ని నీ మహిమ కొరకు వెలిగించిన వ్యక్తిగా, ప్రకాశమానమైన జ్యోతిగా ఇంకను కొనియాడబడుతూనే ఉన్నారు ప్రభువా. ఇటు జీవితం కొంతైనా నీ మహిమ కొరకు జీవించే కృప నీ ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ నాకు మాకు అనుగ్రహించమని, బలపరచమని, నూతన సంవత్సరం ఆత్మీయ జీవితం సామాన్యంగా కాకుండా అసామాన్యంగా అనుదినము నీతో సంబంధం కలిగి జీవించే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.